రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. చాలా మందికి చేతులు ఇచ్చి మా హస్తరేఖలు చూడండి, నా బిడ్డ బ్రతుకు ఎలా ఉంటుందో, నా జీవితం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏడుపు బ్రతుకు ఎక్కింది చూడండి అంటే వారు కూడా హస్తరేఖలు చూసి కొందరు మాట్లాడుతూ ఉంటుంటారు. కొందరైతే రామచిలక దగ్గరికి వెళ్ళి తీయించుకుంటుంటారు. చిలక జ్యోతిష్, ఏ జ్యోతిష్? కొందరు చిలక జ్యోతిష్, మరి కొంతమంది కాకి జ్యోతిష్మని, కాకి కూడా ఒకటి తెలుసా మీకు? పందిది ఒకటి తెలుసా మీకు? ఇవన్నీ చెప్తాను రోజు, ఓకేనా? మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు చెప్తాను. ఏ జ్యోతిష్యమైనా సోది ఏంటి? సోది చెప్పడం కూడా, సోది చెప్పినప్పుడు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మొన్న సోది చెప్పిన ఇద్దరు మారు మనసు పొందారు సువార్తతో. అదే చెప్పండి, ఏమిటి హరి చెప్పండి. వారు వచ్చి డైలాగ్స్ ఎక్కడ వస్తుంటే అక్కడ ఉన్న కామెంట్ ఉంది, ఈయన మా ఊరు వచ్చి సోది చెప్తాడు పాస్టర్ కదా. సోది చెప్తావా? చెప్పేదే చెప్పేవాడు అండి, ఇప్పుడు ప్రభుత్వం నమ్ముకున్నాడు అంటాడు. ఆమె హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేని జ్యోతిషం, ఎక్కడ లేని మంచి మాటలు, స్థిరమైన మాటలు, నిజముగా జరిగే మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. ఈరోజు ఎంతో దుఃఖముతో, వేదనతో, ఆశతో వచ్చిన నీతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు. ఆమేన్. మీరు రాసుకునే వారు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ నెలలో దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దాన వాక్యం ఏంటంటే, మీరు ఎవరి చేత బాధపడకుండా మీరు నెమ్మది పొందిన దినాలు దేవుడు మీకు స్థిరపరచుచున్నాడు. నీ ప్రాణంలో నెమ్మది లేదు కదా. ఏమున్నా, ఏవచ్చినా, ఎవరిచ్చినా, నీవు సంపాదించిన శాంతి లేకుండా జీవిస్తున్నావు కదా. ఈ నెల దేవుడు ఆశీర్వాదకరంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ నెల, ఈ రోజు నుండి ఏదో తెలియని ప్రశాంతత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవెవరెవరి చేత పీడించబడుతున్నావో, ఎవరెవరి చేత కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు కంటిన్యూస్ గా వారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ తను 2 నెలలు రాలేక ఆగిపోయిన తర్వాత తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయి గర్భవతి అయిన తర్వాత కూడా మళ్ళీ తను రావడం ప్రారంభించింది. అలా ప్రతి నెల వచ్చి దైవజనులతో ఇలా కుమారుడు కావాలి, 5 ఆడపిల్లలని చెప్పి తను ప్రార్థన చేయించుకుంది. తన కోసం దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కార్యం చేసి 5 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. అయింది, చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ చూసినా ఇంకా లేట్ అమ్మా, చాలా కష్టం అని చెప్పారు. అయితే మా మదర్ ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి అయ్యగారు బాగా ప్రేర్ చేస్తున్నారమ్మా, నువ్వు ఒకసారి వెళ్ళి అయ్యగారి చేతుల మీద తీసుకో, ఫ్రూట్స్ తీసుకో, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పాడు. నాకు నమ్మకం అయితే కుదరలేదు. అట్లాగే చెప్తారులే, వస్తుందో లేదో అన్నట్టు నేను నమ్మకం
మహాగణుడా, మహోన్నతుడా, కనికరం గల దేవా, కృపగల దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బహుగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాం. విడువకమైన కృప చూపిస్తున్నావు బాబు. ఇదిగో నీ సేవకుని నడిపించి నీ ప్రవక్త ద్వారా మాకు వినిపించిన జీవగలిగిన మాటను బట్టి నీకు వందనాలు, వాగ్దానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, బాధపడక నెమ్మది పొందిన దినముల నీవు, వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల నీవు, వారు మూలుగుట మారిన శుభదినం నీవు ఈ రోజు నువ్వు ప్రకటించవు బాబు. నీ మాట మా జీవితాల్లో స్థిరపరచబడును గాక, స్థిరపరచబడును గాక, కృప కలుగును గాక, సహాయం కలుగును గాక, యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవా మేము కనిపెడుతుండగా తండ్రి, అద్భుతమైన మాటతో నువ్వు మమ్మల్ని దీవించావు బాబు. నీకు వందనాలు. మూలుగు మా కుటుంబాల నుంచి యేసు నామములో తొలగిపోయింది బాబు. నీకు వందనాలు. బిడ్డల జీవితాలను ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు వందనాలు తండ్రి. రాబోయే దినములకు శుభ దినములను ప్రకటించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మాట నమ్మదగినది, నీ మాట యథార్థమైనది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట జీవము కలిగినది. నమ్మిన వారికి మహిమను చూపించే దయానికే స్తోత్రాలు తండ్రి. నీ మాట ఎన్నటికీ వృధా కాదు బాబు. అవును, మా జీవితంలో ఉన్న ప్రతి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చినందుకు నీకు వందనాలు. మా నిరీక్షణ ఎన్నటికీ వృధా కాదని ఈ సేవకుల ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ దేవా సాక్షిగా నిలబడును గాక, వారి కుటుంబాల సాక్ష్య కుటుంబాలుగా నిలబడును గాక, దేవా వారి హృదయాల్లో నెమ్మది కలుగును గాక, వారి జీవితాల్లో నిశ్చయముగా తండ్రి నీకు సాక్షులుగా నీ నామం మహింపరచబడినట్లు నీ కార్యములు జరిగించమని, కృప చూపించమని. దేవా రాలేకపోయిన బిడ్డలు కూడా ఎంతమంది లైవ్ లో చూస్తున్నారో తండ్రి, దేవా వారి పట్ల కూడా ఈ వాగ్దానం 100% తండ్రి అద్భుతములు జరిగించండి. కుటుంబాల్లో విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి. చీకటి శాపము తొలగిపోయి ప్రజలు దీవించమన్నట్లు నీ బిడ్డ దీప స్తంభంగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామములో అతి మిక్కిలి వినయంతో ప్రతిమాని ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.